దుర్గా, నువ్వు యాదగిరితో చెప్పిన మాటలన్నీ విన్నాను. యాదగిరికి పాండుకి బాధ్యతలన్నీ అప్పగించి మంచి పని చేసినావు. గట్లనే ఎవరెవరితో ఎట్లా ఉండాలనో చక్కగా చెప్పినావు. కానీ ఏందత్తమ్మా చెప్పండ్రి. యాదగిరికి పాండులకి బాధ్యత అప్పగించిన దానివి ఆడి విషయం ఏం చేసినావు? గదే సీనయ్య సంగతి. వాడేదో ఆటో దోలుకొని బతుకుతా ఉన్నాడు కదా. ఏం ఆటోనో ఏమో, ఒక యాలా లేదు పాలా లేదు. ఇంట్లో ఉండడు, నిద్రపోడు, సరిగ్గా తినడు. వాడి బాధ నేను చూడలేకపోతున్నాను దుర్గా. నేనే తట్టుకోలేకపోతున్నానంటే పాపం పద్మావతి పరిస్థితి కాస్త ఆలోచించు దుర్గా. అత్తమ్మా, శ్రీనయ్య పడుతున్న కష్టం గురించి, పద్మావతి పడుతున్న బాధ గురించి నాకెరకనే. తెలిసి ఎలా ఊరుకుంటున్నావు దుర్గా? ఎంత మాటలు లేకపోయినా వాడు నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కదా. వాడికి కూడా ఏదైనా బాధ్యత అప్పగిస్తే వాడు నీడపట్టును ఉంటాడు కదా. అత్తమ్మా, సీనయ్యని నేనేం కావాలని పక్కన పెట్టలే. మొదట్నుంచి ఆడికి స్వతంత్రంగా బతకాలని, ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడాలనే మనస్తత్వంతో ఉన్నాడు. నిజానికి ఎవరైనా గట్టనే ఉండాలి. అప్పుడే జీవితంలో బతుకు మీద, ఆని సంసారం మీద ఒక అవగాహన వస్తుంది. దానిలో లోటుపాట్లు తెలుస్తాయి. రేపు అనే రోజున వాడు గొప్పగా ఎదగడానికి దోహదం చేస్తాయి. అందుకే సీనయ్య విషయంలో నేను చూసి చూడనట్టే ఉన్నాను. నువ్వు చెప్తుంది నిజమే, కాని అన్నలిద్దరికీ బాధ్యతలు అప్పగించిన అమ్మ నన్ను మాత్రం పక్కన పెట్టినదని వాడు బాధపడకూడదు కదా. అమ్మ అన్నల్ని ఒక రకంగా నన్ను ఒక రకంగా చూస్తుంది కదా అని మనసు చిన్నబుచ్చుకోకూడదు కదా వాడు. వాడేంటి, వాడి స్థానంలో మనం ఉన్నా మనం కూడా గట్లనే అనుకుంటాం. నీ మనసులో వాడి గురించి ఆలోచన వాడికెట్టా తెలుస్తాది? కాబట్టి నువ్విట్టా ఎందుకు చేస్తున్నావో వాడితో పద్మావతితో వివరంగా మాట్లాడు దుర్గా. అట్లా మాట్లాడితే తల్లిగా నీ తప్పుండదు. పక్షపాత ధోరణితో చూస్తున్నావనే అనుమానం కూడా రాదు. గట్లనే అత్తమ్మా, సమయం వచ్చినప్పుడు నీ ద్వారానే వాళ్ళకి చెప్తాను. అంతేగాని నువ్వు వాళ్ళతో మాట్లాడవా? ఎన్నాళ్ళిలా దుర్గా? ఎప్పుడు ఏం జరగాలనో మన చేతిలో ఉంటదా అత్తమ్మా? కాలమే నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయించే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. యాదగిరి ఇటువైపు ఎంటికెళ్తున్నాడు? వాళ్ళ పొలాలు ఇటు కాదే ఉంది, ఇటెందుకెళ్తున్నాడు?